ఢిల్లీ ప్రభుత్వము ఢిల్లీ ఈవీ పాలసీ 2026ని లాంచ్ చేశారు. సో ఢిల్లీలో ఇక్కడ ఏం చేస్తున్నారు అంటే దాదాపుగా ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ని డెవలప్ చేయడానికి దాదాపుగా ఒక 15,000 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ తీసుకొచ్చినటువంటి ఆలోచనలో ఉన్నారు. దీని ద్వారా ఎలక్ట్రిక్ వెహికల్స్ యొక్క ఉత్పాదన పెంచడము, అదేవిధంగా ప్రజలు కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ని ఎక్కువ యూస్ చేయాలి అనేటువంటి ఆస్పెక్ట్స్తో ఈ డెవలప్మెంట్స్ చేస్తూ ఉన్నారు. ఇది ఢిల్లీ ప్రభుత్వం తీసుకొచ్చింది. సో అయితే ఇక్కడ మనకి ఈ ఎలక్ట్రిక్ ఆటో రిక్షాలు అనేటువంటివి ఖచ్చితంగా 1 జనవరి 2027 నుంచి ఢిల్లీలో తిరగాలి. ఇంకా పాతగా ఉన్నటువంటి లేదా పెట్రోల్తో నడిచేది, డీజిల్తో నడిచే, సిఎన్జితో నడిచేటువంటి ఆటోస్ ఉన్నాయి కదా, వాటి యొక్క రిజిస్ట్రేషన్ అనేది క్లోజ్ చేసేస్తున్నారు. కొత్తగా రిజిస్ట్రేషన్ తీసుకోరు. ఎప్పటి నుంచి? సో 1 జనవరి 2027 నుంచి. ఇక అప్పటి నుంచి రిజిస్ట్రేషన్ అంతా కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్కి తీసుకుంటారనమాట. అదొక గైడ్లైన్. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఉంటాయి కదా, ఎలక్ట్రిక్ 2 వీలర్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క రిజిస్ట్రేషన్ 1 ఏప్రిల్ 2028 నుంచి ఖచ్చితంగా అవి మాత్రమే రిజిస్ట్రేషన్ చేస్తారు. మిగిలిన పెట్రోల్ వెహికల్స్ కానీ అండ్ అదర్ వెహికల్స్ అయితే ఆపేస్తారట. 2 వీలర్స్ కూడా సిఎన్జి కానీ పెట్రోల్ కానీ ఆపేస్తారు. వాళ్ళు ఎలక్ట్రిక్ బైక్స్ మాత్రం రిజిస్ట్రేషన్ చేస్తారు. ఎప్పటి నుంచి? 1 ఏప్రిల్ 2028 నుంచి. ఇక దాని తర్వాత గవర్నమెంట్లో కూడా గవర్నమెంట్ వెహికల్స్ ఉంటాయి కదా, వాటికి కూడా ఎలక్ట్రిఫికేషన్ చేసే అంటే ఎలక్ట్రిసిటీతో నడిచేటువంటి వాహనాలే గవర్నమెంట్ కూడా రన్ చేయబోతుంది. సో ఇవన్నీ కూడా చేంజెస్ అనేటువంటి తీసుకొస్తూ ఉన్నారు. ఇక దాంతోపాటు ఇన్సెంటివ్స్ ఇస్తారట. 3 వీలర్స్కి 2 వీలర్స్కి 50,000 రూపీస్ ఇన్సెంటివ్స్. అండ్ అదేవిధంగా కార్స్కి అయితే 1 lakh రూపీస్ వరకు ఇన్సెంటివ్స్ ఇస్తారు. అండ్ 100% రోడ్ ట్యాక్స్ని వేవర్ చేస్తారు. అండ్ 100% రిజిస్ట్రేషన్ ట్యాక్స్ని కూడా వేవర్ చేస్తారు. ఇది ఢిల్లీలో తీసుకొచ్చారు. ఈ పాలసీ ఆల్రెడీ తెలంగాణలో ఇంప్లిమెంట్ అవుతుంది. ఢిల్లీలో ఎప్పుడు తీసుకొచ్చారు, బట్ తెలంగాణలో ఆల్రెడీ ఇంప్లిమెంట్ అవుతుంది. తెలంగాణలో కూడా ఈ రోడ్ ట్యాక్స్ అనేటువంటిది 100% లేదు. వి నో నీడ్ టు పే రోడ్ ట్యాక్స్, వి నో నీడ్ టు పే రిజిస్ట్రేషన్ ట్యాక్స్ తెలంగాణలో కూడా ఉంది. సో అది తెలంగాణలో ప్రస్తుతానికైతే 31 డిసెంబర్ 2026 వరకు ఉంది. మేబీ ఫ్యూచర్లో దాన్ని ఎక్స్పాన్షన్ చేయవచ్చు.